పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు విపక్షాల డిమాండ్కు అంగీకరించిన కేంద్రం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై లోక్సభలో రగడ, బిల్లు ఏకపక్షంగా ఉందన్న ఎంపీ అస్దుద్దీన్. కర్ణాటక పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వన్యప్రాణి అటవీ సంరక్షణపై సీఎం సిద్ధరామయ్యతో చర్చ. దశలవారీగా నామినేటెడ్ పదవుల భర్తీ, త్వరలో జన్మభూమి 2 కార్యక్రమం సీఎం చంద్రబాబు. మేము గేటు తెరిస్తే వైసీపీలో ఎవరూ మిగలరు, జీవీఎంసీ పరితరే ఉత్తరాంధ్రలోనూ రిపీట్ అవుతాయన్న గంట. బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రలోభాలకు ఎవరూ లొంగొద్దన్న మాజీ సీఎం వైఎస్ జగన్. విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష, వర్షాకాలంలో నిరంతర విద్యుత్ సరఫరాపై రివ్యూ. మద్యం కేసులో కేజ్రీవాల్ కు దక్కని ఊరట, ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. పుణేలో జికా వైరస్ టెన్షన్, కొత్తగా 7 కేసులు నమోదు. ఢిల్లీలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈడీ అధికారి, 20 లక్షలు తీసుకుంటూ ఉండగా అరెస్ట్ చేసిన సీబీఐ. జపాన్ను వణికించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ.